లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ అడవిలో నివసించువన్నీ సూడి గాలియు మంచును అడవిలో నివసించువన్నీ సూడి గాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ఆకాశమహాకాశముల్ వాటి యందున్న సర్వంబును ఆకాశమహాకాశముల్ వాటి యందున్న సర్వంబును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఎక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ ప్రభువుని అనుగ్రహించిన మరొక శుభదినాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పిల్లలను మీతో పాటు కలిసి ప్రభువును సేవిస్తూ కూడా ఈ రోజున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం తీసుకుంటున్న స్క్రిప్చర్ రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వాక్యం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వాక్యం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ సిరియనుడైన ఈ నయమం తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను గాని యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకున్నాను. నా యజమానునికి మనస్సు లేకపోయాను. ప్రభు నా ముందు ఇచ్చిన అంశం ఈ రోజున మనస్సు మర్మము. నిజమే, మనసు ఒక మర్మయుక్తమైన అంశము. ఎవరి మనసు వానికి అర్థం కాదు. మన మనసు మనం గ్రహించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ మన మనసు మనం గ్రహించలేము. మనసును గ్రహించేవాడు కేవలం దేవుడు మాత్రమే. ఎలాంటి వ్యక్తి అయినా సరే దేవుడు ఇట్టే సుడుగా గ్రహించి అతని తత్వం ఏంటో విధానం ఏంటో కూడా స్పష్టంగా తేటగా దేవుడు తెలియజేయగలవాడు అన్నాడు. అందుకే ఒక చోట వాక్యం ఉంటుందంటే తలంపులు ఆలోచన కూడా మనకు పుట్టకునిపై ఇవన్నీ కూడా మన దేవుడు ఎరిగినట్టుగా వాక్యం చూపిస్తుంది. అలా ఈ మానసిక మర్మాన్ని దేవుడు స్పష్టంగా ఎరిగిన మాట అవడం చేత ఆయన అన్నిటికన్నా కూడా అధికుడు అయి ఉన్నాడు.
మన మనస్సు ఈ రీతిగా మారుతుందో మనకు అర్థం కూడా కాదు. చంచలత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఆయా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఒత్తిళ్లలో, ఉద్రేకం ఉన్నప్పుడు, ఆవేశంతో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు రకరకాల మారిపోతూ ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే కనుక ఇది ఇంద్రధనుస్సులో రంగులు మారిపోయినట్టు కానీ ఈ మనస్సు కూడా రకరకాల మారిపోతూ ఉంటుంది. అందుకని ఈ మనస్సును ప్రభువు సంధించి దీనిలో కావాల్సిన మార్పు ఆయన తీసుకొచ్చి దానికి స్థిరత్వాన్ని, పరిశుద్ధతను, నీతిని, యథార్థతను ఆయన అనుగ్రహించకపోతే కనుక మనస్సు ఎప్పటికీ మన జీవితంలో మనకు అది ఒక శోధనగానే ఉంటూ ఉంటుంది. అది అలాంటి మనస్సు మార్చే ప్రక్రియలో ప్రభువు ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నారు. అలాంటి కార్యాలు ఈనాడు మన జీవితాలలో చేస్తూ ఉన్నారు. మంచి యేసువారు వారు మన విషయంలో శ్రద్ధ వహించి ఒక యజమానిగా లేదా ఒక శిల్పకారి వల్ల, ఒక కుమ్మరి వల్ల కూడా నిరంతరం కూడా ఈ మనసుని ఆయన సంధిస్తూ, దర్శిస్తూ కూడా దీన్ని మారుస్తూ ఉన్నారు. దీనిలో ఉన్న బలహీనను తీసేస్తూ బలపరుస్తున్నారు. ఉన్న తగిన మనం తీసివేస్తూ కూడా ఏదో ఉండేటిగా ఇక్కడ జరిగిస్తూ కూడా మన జీవితాలు మార్పు తీసుకొస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ అంతట్లో కూడా మనం ఆయన ఏకీవిస్తూ ఉండాలి, లేకపోతే ఆయనతో మనం ఆయనకి సహకరిస్తూ ఉంటూ ఉండాలి. కనుక ఈ మనస్సు మర్మమైనది. ఈ మనస్సును ప్రభు గ్రహించడం చేత దాన్ని ఆయన ఎలా దర్శించాలో, సంధించాలో అలా దర్శిస్తూ ఉంటారు. ఈ మనస్సును బట్టి మనం దేవుని దగ్గరిగానే వెళ్ళగలము, లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళేస్తే ఆ ప్రమాదం, దుస్థితి కూడా మనకు కలుగుతూ ఉంటుంది. అందుకని జీవితాల్లో అత్యంత విలువైంది ఈ మనస్సు అవడం చేత దేవి విషయంలో ప్రభావ శ్రద్ధ కలిగి ఆయన మనం దర్శిస్తూ ఉంటారు. ఈ రోజున తీసుకుంటే వాక్య భాగం మనకి ఇది రాజు గ్రంథంలో ఉన్న ఇద్దరు జీవితాలు. ఒకరు ఎలీషా, రెండు గెహాజీ. ఇద్దరి మధ్య ఉన్నవాడు మూడోవాడు నయమాను. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. దేహంలో కుష్ఠం తలెత్తినప్పుడు, లేకపోతే ఆ శరీరం కుష్ఠరోగంతో మొత్తబడినప్పుడు అతడు స్వస్థ కోసం ఎలీషా వద్దకు వస్తాడు. అతడు ఆ రీతి వచ్చిన వాడే ఒకంత తడబడి చుట్టుపడిపోయి ఎలీషా వద్ద స్వస్థ పొందకుండిట్లుగా తన మనసు గెలిబిలి చేసింది. తాను వెనక్కి వెళ్ళిపోబోతున్న గడియల్లో మళ్ళా తన పనివాని చేత అది హెచ్చరించబడి ఎలీషా చెప్పిన మాట వినేసతాడు. యోర్దానులోకి వెళ్ళి 7 మార్లు మునిగి అద్భుతంగా స్వస్థితుడైపోయి పసిపిల్ల మన దేహంలోకి మారిపోవడం చక్కని సాక్షిగా దేవుని ప్రేమకు, దేవుని శక్తికి, దేవుని కృపకు కూడా రుజువుగా నిలబడ్డాడు. నయమాన మనసు కూడా కొంత ఆశపడితే వచ్చింది కానీ స్వస్థ కోసము అదే మాట విన్నలో స్వభావంగా కొంత అది బహిర్గతమైనా సరే తిరిగి మళ్ళా నయమాను తను తగ్గించుకోవడం చేత తన మేలు పొందుకుని చక్కగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇలా తన జీవితం ఇంత మేలు పొందుకోవటం అనేకులు కళ్ళారా చూశారు. ఎలీషా కళ్ళ ముందున్న సాక్ష్యం ఇది. తర్వాత ఎలీషా శిష్యు బృందం అంతా కూడా ఉన్నారు. వారందరూ చూసి ఆశ్చర్య జీవితలే వారు తప్పకుండా కూడా వారి దేవుని శ్లాఘించి ఉండవచ్చు కూడా. ఒక నయమాను స్వస్థ మాత్రమే కాదు కానీ మనం చూస్తే గ్రంథంలో 4వ అధ్యాయంలో అనేక అద్భుతాలు జరుగుతాయి. 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో కూడా ఇవన్నీ ఎలీషా శిష్యులు వారి కళ్ళారా చూస్తున్నారు. అలా చూసిన బృందంలో గెహాజీ కూడా ఒకడు ఉన్నాడు. వాడు కూడా ఇవన్నీ చూస్తున్నాడు. ఎలీషా అంటే ఎవరో, ఎలీషా పిలుపు ఎలాంటిదో, ఎలా ఎలీషా ఎలీని వెంబడిస్తూ ఇచ్చాడు 2వ అధ్యాయంలో, ఇలా వెంబడించేతాడు తీర్మానం గలవాడి ఆత్మ నిపుణుల కోసం లేదా విషయం కోసం ఆస్తిపడి ఎలా పొందుకున్నాడు. దేవుడు 2 పాళ్ళ ఆత్మ ఇచ్చేలా అతన్ని తన సేవ కోసం స్థిరపడి నడిపించారు. అవన్నీ కూడా గెహాజీకి స్పష్టంగా తెలిసిన అంశమే అది. అలా తిరిగి వచ్చి ఎలీషా అద్భుతాలు ఇస్తున్న దేవుని సేవ ఆడబడుతున్నాడు కూడా. ఎలీషా సాక్ష్యము గెహాజీ కళ్ళ ముందు చాలా స్పష్టంగా ఉన్నది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరో సాక్ష్యంగా నయమాను స్వస్థ కూడా కలిగింది. స్వస్థపరచబడిన తర్వాత నయమాను తాను వెనక్కి వెళ్ళిపోబోతున్న ఘడియల్లో ఎలీషా వద్దకు వచ్చి అంటాడు కదా, బహుమానం తీసుకోమని చెప్పేసి అంటాడు. ఎలీషా అంటాడు, ఇప్పుడు నీవు రాసున్న నా వద్ద బహుమానం తీసుకోమని చెప్పేసి ఎలీషా అతడు కొంత బలవంతం చేస్తాడు. కానీ ఎలీషా మాత్రం అది తీసుకోలేదు. గమనించండి, ఇక్కడ ఎలీషా నయమాను వాడుతున్నమాట బహుమానం తీసుకోమంటాడు. బహుమానాలు అనే మాట అది ఒక దేవుని బిడ్డగా పిల్లలుగా మనం పలకదగింది. అది మనమేం దేవునికి ఇవ్వాలంటే కనుక అది కానుకగా మాత్రమే ఇస్తాం. అది బహుమానం, కానుక వేరే పదాలు. గిఫ్ట్ వేరు, ఆఫరింగ్ వేరు. కానుక అనేది మనం ఉన్నదాంట్లో నుంచి కూడా అత్యంత కృతజ్ఞతాభావంతో మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన చేసిన మేలు బట్టి ఆయన స్థితి చెల్లిస్తూ కూడా వేసే కానుక. అలాంటి కానుకలు గతంలో ఎంతోమంది వేస్తూ వచ్చారు. ఎలీషా ఆ సేవలు అది తను స్వీకరిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి అక్కడ ఉన్న శిష్యులు కూడా కొంత మేలు పొందుకున్నారు. అయితే నయమాను ఇతడు ఒకవేళ అవగాహన తినబట్టి కోసం అనాలోచితంగా కావాల్సిన వాడు మాట్లాడుతున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఆ బహుమానం మాత్రం నయమానం చేతి ఎలీషాను తీసుకోలేదు. కానీ దాన్ని
తృణీకరిస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే ఒకవేళ ఈ అన్యోన్యత తీసుకుంటే ఆ సాక్ష్యం వేరుగా ఉంటుందో భావం కావాలో మనకు అవగాహన లేదు. కానీ అతడు దేవుని చేత ఇది తీసుకోవడానికి మాత్రం ఎలీషా ఏ మాత్రం కూడా అతడు అనుమతించబడలేదు. ఈ రోజున ఈ కొన్ని తలంపులు ఈ అంశం మీద మీతో పంచుకొని కోరుతున్నాను. ఎలీషా మనస్సు మాత్రము ఆ బహుమానం మీద లేదు. నేను జ్ఞాపకం ఉందా మీకు? బిలాము గురించి కూడా పేతురు రాస్తాడు కదా, బిలాము మనసు అంతా కూడా బహుమానం ఉన్నదట. ఆ బహుమానం కోసం పరిగెత్తాడు. తనకున్న కృపను కూడా జారవేసుకోవడం చేత చివరికి అతడు సోదిగాడికి పిలువబడే ఖడ్గం చేత సంబంధించబడేంతగా తన కథ చాలా విషాదంగా ముగుస్తూ ఉంది. అయితే ఎలీషా మాత్రం అలాంటి వాడు కాదు. ఎలీషా మనస్సు చాలా ప్రత్యేకమైనది. ఎలీషా మనస్సు యొక్క మర్మాన్ని దేవుడు ఇక్కడ విప్పి చూపిస్తున్నాడు. ఎలియా అనంతరము ఎలీషాని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు దేవుడు ఎలీషాని కోరుకున్నాడంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి. అతని మనస్సు యొక్క మర్మాన్ని దేవుడు విప్పి మన ముందు పెడుతున్నాడు. ఎలీషా ఎన్నిక కారణము దేవుని ఒకటి ఏర్పాటు. రెండోది చూస్తుంటే అతని యొక్క మానసిక స్థితి కూడా ప్రభు స్పష్టంగా చూడటం చేత గ్రహిస్తూ కూడా మన ముందు పెడుతూ కూడా ఇది తన ఎన్నికకు రుజువులు కావంట అని చెప్పి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఎలీషా మనసు మాత్రము దాని మీద లేదు. అతని మనస్సు పూర్తిగా దేవుని ఆత్మ యొక్క నియంత్రణలో ఉంది. ఎలీషా మనస్సు మీద చూస్తుంటే మొదటిగా అతని మనస్సు దేవుని యొక్క నియంత్రణలో ఉన్నది. దేవుని ఆత్మ యొక్క నియంత్రణ, లీడింగ్ అంటాం మనం, లేకపోతే గైడింగ్ అని కూడా అనవచ్చుది, లేక కంట్రోల్ అన్న మాట కూడా వాడవచ్చుది. ఇలా దేవుని యొక్క వశంలో మన మనస్సు అది. దేవుని వశం ఉన్నప్పుడు ఇప్పుడు ఏ పని చేయాలో కూడా, ఇప్పుడు ఏ పని చేయాలో కూడా, ఇప్పుడు ఏ పని చేయకూడదో కూడా ఆ తలంపులు అది దేవునాత్మలో పెడుతూ ఉంటారు. వేరొక తర్జుమాదారుడు ఇంగ్లీష్లో రాస్తాడు కదా, బెకాన్ అనే మాట వాడతాడు. బెకాన్, BECKON. బెకాన్ అంటే చేసేగ వలే, అంటే నువ్వు రా, నువ్వు వెళ్ళు, నువ్వు కూర్చో, నిలబడి ఇలా చేసేక చేస్తూ ఉంటాము. అలా దేవుని ఆత్మ కూడా అతనికి బెకానింగ్ అంటే సైకిల్ చేస్తూ ఉన్నట్లుగా దాన్ని అతడు మాట్లాడతాడు. అంతగా అతడు తన మనస్సులో దేవుని చోటు ఇవ్వటం చేత ఇప్పుడు ఏ పని చేయాలి, ఇప్పుడు ఏ పని చేయకూడదు, ఏది అంగీకరించాలి, ఏది తిరస్కరిస్తూ ఉండాలి, దేన్ని గణపరచాలి, దీన్ని తృణీకరిస్తూ ఉంటూ ఉండాలి, ఏది దేవునికి ఇష్టమైనదో ఏది దేవునికి ఇష్టం కానిదో కూడా స్పష్టంగా ఎరిగిన వానిగా ఎలీషా తన జీవితంలో తన ప్రవర్తన అంతటిలో కూడా పూర్తిగా వాక్యానికి, సత్యానికి, నీతికి, దేవుని చిత్తానికి అతడు అధికారం ఇవ్వటం చేత అలాగున నడిపించబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. సో ఎలీషా మనస్సు మనకు అర్థమవుతుంది ఈ కథ నుంచి కూడా. అలా మనస్సు దేవుని యొక్క వస్తువును ఉన్నది. చుట్టూ ఉంది లోకము, చుట్టూ ఉంది పాప ప్రపంచం, శరీర సంబంధ ఇచ్చలతో కూడా శరీర ఇచ్చలతో కూడినటువంటి శరీరం తన ఉన్నాడు. అయితే దేహాన్ని తను జయించిన వ్యక్తి అవడం చేత అది తన నియంత్రణ తన మీద చూపించలేకపోతూ ఉంది. సో ఎలీషా జీవితంలో చూస్తుంటే ఇలాంటి పాప ప్రపంచ వంశస్థుడు ఎన్నున్నప్పటికీ కూడా వేటి చేత కూడా అతడు వశపరచబడకుండా, నడిపించబడకుండా, బెకాన్ చేయబడకుండా అతడు పూర్తిగా దేవుని వాక్యంలో సత్యం చేత, నీతి చేత నడిపించబడుతున్న వానిగా ఈ ఒక కథ మనం చాలా స్పష్టంగా, వివరంగా మనం చూడవచ్చు కూడా. అని మనసు మర్మాన్ని ఎరిగిన దేవుడు ఎలీషా మనసు ఎగిరితిగా అది మారగలదు, రూపాంతరపరచబడగలదు అని దేవుడు ఎరగటం చేత ఎలీషా ఆయన ఒకవేళ దేవుడు కోరుకున్నాడా? ఏర్పాటుకున్న సంకల్పంతో పాటు ఎలీషా మనసు రీతి ఉండబట్టి కూడా దేవుడు తన కోసం ప్రత్యేకించుకుని మనం అర్థం చేసుకోవచ్చు కూడా. అలాగే విశ్వాస జీవితంలో తన ద్వారా ప్రభు నేర్పేది ఒక మనస్సు రీతిగా దేవుని యొక్క వస్తువులు ఉండాలి. కొంతకాలం పడుతుంది, కొన్నేళ్లు పట్టవచ్చు. అయినప్పటికీ కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్య ధ్యానం ద్వారా దేవుని కృప పొందుకుంటూ కూడా మన మనస్సు ఆయన హస్తానికి అప్పగింపు చేసుకుని, ఎలాగైతే నావికుని చేతిలో చొక్కాని తెప్పబడుతూ ఉంటుందో అలా మన మానసిక వ్యవస్థ కూడా దేవుని యొక్క వశపరచబడటం కోసం అన్ని పరిస్థితులందుకు కూడా మన నిరంతరం ప్రార్థనాపూర్వకంగా ఆయనకు అప్పగించుకుని నడిపించబడితే కనుక తప్పకుండా కూడా జీవితంలో జయాలు చూడడానికి అది హేతు అవుతుంది. రమాపత్రి 8:14 వాక్యం అంటాడు, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలు అనే మాట వాడతాడు. సో బహుమానం నయమాను ముందు ఉన్నప్పటికీ కూడా, ఎలీషా ముందు ఉన్నప్పటికీ కూడా, నయమాను అతన్ని బలవంతం చేస్తున్నప్పటికీ కూడా ఎలీషా అంటాడు 16వ
వాక్యంలో అంటాడు కదా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడిని ఆ యెహోవా జీవముతోడు నేనేమీ కూడా తీసుకొనను అని చెప్పాను. నయమాను ఎంత బ్రతిమాలినా సరే అతడు ఒప్పుకొనకపోయాను. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు కాదు, అనేక సార్లు నయమాను అతడిని బలవంతం చేస్తూ అడుగుతున్నా సరే ఎలీషా ఒప్పుకోకపోవడం అది చాలా విశేషమైన సంగతి. నయమాను ఎలీషా మనస్సు అంతగా దేవుని యొక్క వస్తువులో ఉన్నది. అతడి యొక్క అభివృద్ధికి కారణం, ఆత్మీయ జీవితానికి కారణం, అతని మీద రెట్టింపు ఆత్మాభిషేకానికి కారణం, దేవుని చేత బహుఫలం వాడబడటానికి ఏలియా తర్వాత రెట్టింపు అభిషేకం పొందుకొని 2 ఇంతల అద్భుతాలు చేయడానికి హేతువైన అంశం ఏమిటి అని చూస్తూ ఉంటే ఇదిగో ఇది ప్రధానమైన కారణం కాదంట. ఎలీషా మనస్సు అంత నిలకడగా, అంత స్థిరంగా, అంతగా దేవుని చేత నడిపించబడటం జరుగుతోంది. విశ్వాసులారా, మన చుట్టూ ఉంది పాప ప్రపంచమే. అనేక అంశాలు మనం నిలుపులు చేస్తూ ఉంటాయి. ఒకవైపు ఏమో శరీర సంబంధమైన స్థితి ఇంకా ఈ దేహంలో ఉన్నది, మరోపక్క సాతాను సంబంధమైన ప్రలోభాలు ప్రభావాలు ఎన్నో వస్తుంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవడంబంతో కూడిన అంశాలు మన కళ ముందు వస్తుంటాయి. ఇవన్నింటినీ కూడా జయిస్తూ కూడా మనం దేవుని చేత నడిపించబడటం కోసం మన మనస్సును మనం కట్టడి చేసుకోవాలి, అన్వేషించాలి, ఆశపడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా నడిపించబడటానికి ఈ జీవితం ప్రభు నీకు ఇచ్చాడు. అందుకని అంటాడు కదా, అబ్రాహాము దేవుని స్నేహితుడు, హనోకు నోహు గురించి మరొక సాక్ష్యం, వారు దేవునితో కూడా నడిచిన వారిగా వాక్యం ఉంటూ ఉంది. జయించాలి మనం. వీటి మీద మనకు తప్పకుండా ప్రభు జీవాన్ని గ్రహిస్తారు. ఇక్కడ మొదటిగా అతని జీవితంలో ప్రభు నేర్పే అంశము, అతని మనస్సు దేవుని యొక్క వస్తువులో ఉన్నట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. రెండో చూస్తూ ఉంటే అతని మనసు యొక్క స్థితి గురించి చూస్తూ ఉంటే బహుమానం విషయంలో నయమాను ఎంత ఒత్తిడి చేస్తున్నా సరే అతడు ఒకంత కూడా అతడు ఒప్పుకోలేదు. ఒప్పుకోవడమే కాకుండా గేహాజీతో అంటున్నాడు కదా, 26వ వాక్యం అంటాడు చూసారా, ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, గొర్రెలను, ఎడ్లను, దాస్యులను సంపాదించుకుంటకు ఇది సమయమా అని మాట్లాడుతున్నాడు. సరే, నయమాను బహుమానం తీసుకొని ఒత్తిడి చేస్తున్నా సరే గెహాజీ ఎలీషా దాని మాత్రం అతడు మనసు పెట్టలేదు. అతని మనస్సు దేనికి కూడా ప్రలోభపడట్లేదు. ఒకవైపు నుంచి దేవుని వశంలో ఉంది, మరో ప్రక్క చూస్తుంటే ఆ మనస్సు ఇట్టి ప్రలోభానికి కూడా అసలు గురి కాటలేదు. ఇట్ ఈస్ బీయింగ్ టెంప్టెడ్ అండ్ టెస్టెడ్ అన్నట్లుగా ఉంది. ఎన్నోసార్లు ఏమో ఒత్తిడి చేస్తున్నా సరే, ఈ సంపద కళ ముందు తన ప్రలోభపరుస్తున్నా సరే, ఈ సుమంతైనా సరే కళ్ళే చూసినట్టుగా మన ఎక్కడా కనపడదు. ఎందుకంటే అప్పటికే ఎలీషా తన కొనుమని విడిచిపెట్టేసి ప్రభుని విడిస్తూ ఉన్నాడు. పిలుపుని అందుకున్న ఘడియల్లో అతడు ఏలియా ద్వారా వచ్చిన పిలుపుని బట్టి తనకున్న పొలాన్ని విడిచిపెట్టేసి, తనకున్నటువంటి ఆ వైభవాన్ని పక్కన పెట్టివేసి, కుటుంబం తుడిసివేసి ప్రభుని వెంబడించినట్టుగా 19వ అధ్యాయం మొదటి గ్రంథంలో మనం చూడవచ్చు కూడా. అంతటి తీర్మానంతోనూ త్యాగంతోనూ వ్యక్తి అయిన ఎలీషా ఈ రోజున ఇంత ఒత్తిడి చేయబడుతున్నా సరే ఇటువంటి ప్రలోభానికి కూడా అతడు గురి కాలేదు. మన మనస్సు చాలా మనవ్యక్తంగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రలోభానికి గురయ్యే ప్రమాదం, ప్రభు వద్దని చెప్పిన వాటిని, వాక్యం వద్దని చెప్పిన వాటిని తెలియకుండా ఒకవేళ బయటికి మనం ఆశించకపోయినా సరే లోపల ఎక్కడైనా ప్రలోభపడే ప్రమాదం ఉంటుందేమో. బిలాముకి అనేకసార్లు దేవుడు హెచ్చరించినప్పుడు కూడా అతడు బారాకరాజు ఇవ్వబోతున్న ఆ సొమ్ము కోసం మనసు ప్రలోభపడటం చేత అడుగు జారిపోతూ ఉంది. ప్రలోభాలు చుట్టూ లోకంలో ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు జీవితాల్లో అనేక తటస్థిస్తూ ఉంటాయి. యవనస్తులారా, పరిశుద్ధులారా, అచ్చిన మెడకుతో ఉండవలసిన దినాలు ఇవన్నీ కూడా ఏ రీతిగా అపోదమని చికించుకుంటాడో అది తెలియదు. కానీ ప్రార్థనాపూర్వకంగా వాక్య పరిజ్ఞానం కలిగి ఆత్మను నడిపించబడుతున్నట్టయితే కనుక ప్రభు మనం తప్పకుండా తప్పిస్తారు. అయితే నీ మనసు మాత్రం వెళ్ళి దేని మీద అది అసలు రాకూడదు. అందుకు గాను మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రే ఎందుకు ప్రార్థన చేసుకోవాలంటే ఇదిగో ఈ మనసును మనం నిగ్రహించుకోవడం కోసం, దీన్ని ప్రభు వశం చేసుకోవడం కోసమును
ప్రలోభపడకుండా పాప నిలువుడు చేయకుండా మనం కాపాడుకోవడం కోసం కూడా మన ప్రార్థన మనం మొదలుగా చేసుకోవాలి. ప్రలోభాలకు గురైన వారు ఎంతలో ఉన్నారు లేఖన భాగాల్లో. తమది కాని దాని కోసం వారు పరుగులెత్తి ఎంత నష్టపోయారో. అన్నిసార్లు కూడా సంపద మన కళ్ళ ముందు ఉన్నప్పుడు అది దేవుని వల్ల మాత్రం కలిగింది కాదు, గ్రహించాలి. ఆ దేవుని వల్ల కలిగిందా లేకపోతే ప్రలోభమా కూడా ఆ గ్రహింపు ప్రభుని కానీ గ్రహించాలి. తెచ్చి తన ఇంటి ముందు వ్రాలబోతున్నా, నియమం తెచ్చి ఇవ్వబోతున్నా, తన ఒళ్ళు వ్రాలబోతున్నా సరే ఎలీషా గ్రహించాడు ఆ దేవుని వల్ల మాత్రం కలిగింది కాదు, అది తను తీసుకున్న దగదు. ఇది గ్రహించడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. అంచేత దేవుని చిత్తం తెలుసుకోవడం కోసం మనం నిలబడి ఉన్నప్పుడు దేవుని చేత నడిపించబడాలి, దేవునికి ఇష్టంగా ప్రతి జీవించాలనుకున్నప్పుడు ప్రార్థనాపూర్వకం ఉంటూ ఉండాలి. అంతేకాకుండా ఇలాంటి అంశాల వచ్చి మనం మనస్సు దేని మీద రాలిపోకుండా దానికి ఎప్పటికప్పుడు పగ్గం వేసినట్టుగానే దాన్ని గ్రహించుకోకపోతే గనక అది ప్రలోభానికి గురి ఒకవేళ జారిపోతుందేమో. ప్రలోభాల గురైన మనసు కాదు నియమం అనేది. అతని మనస్సులో చాలా నిగ్రహం కూడా కనబడుతుంది. అది మాత్రమే కాదు, మరొక అంశం చూస్తూ మూడవది కూడా చూస్తూ ఉంటే తన మనస్సులో చాలా స్థిరత్వం కూడా ఉంది, చాలా బలము కూడా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత చూస్తుంటే మనం కథ వరకు వెళ్ళిపోతే నేమాను అలా తృణీకరించబడినవాడు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. నేమాను వెళ్ళిపోతూ ఉంటే తన స్వదేశం కోసం, సిరియా దేశం కోసం గెహాజీ తన వెంటబడి వస్తూ ఉన్నాడు. ఎలీషా శిష్యుడు గెహాజీ అనేకేళ్ల పాటు ఎలీషా వద్ద ఉండి పెరిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు గెహాజీ మాత్రం ఈ సొమ్ము మీద ఆశ గలవాడే. నయమాను తీసుకోవడం కోసం నయమాను వెంటబడి వెళ్తూ కూడా అతడు వెళ్ళేసి అబద్ధం కూడా చెప్పి ఆ సొమ్ము తీసుకుంటూ ఉన్నాడు. గెహాజీ ఇదంతా చేయటం చూస్తూ గ్రహిస్తున్న ఎలీషా గెహాజీ తిరిగి వచ్చిన తర్వాత మాత్రం ఒక కఠినమైన తీర్పు మాట తన పలుకుతూ ఉన్నాడు. గెహాజీ తన వద్ద పెరిగిన శిష్యుడు అయినప్పటికీ కూడా గెహాజీ తన సహచర్యంలో పరిచయంలో తన శిష్యత్వంలో వ్యక్తి అయినప్పటికీ కూడా సత్యం కోసం దాన్ని నిలబడినప్పుడు మాత్రం మొహమాటం లేకుండా ఎలాంటి కఠినమైన మాట పలకవలసినదో ఆ కఠినమైన మాట పలకటానికి కూడా ఎలీషా మనస్సు చాలా స్థిరంగా బలంగా ఉంది. గెహాజీతో అంటాడు కదా, నయమానికి కలిగిన కుష్టు నీకు నీ సంతతికి కూడా సర్వకాలము అంటియుండును గాక అనే దేవుని యొక్క మాటగా, దేవుని యొక్క తీర్పుగా గెహాజీ మీద అతడు పలుకుతాడు. అనేకేళ్లపాటు తన శిష్యత్వం వ్యక్తి విషయంలో అలా పలకటానికి ఎలీషా ఎంత మాత్రం కూడా తాను వెనకంచి వేయలేదు. అది ఆ దేవుని మాట, తన మాట కాదు. అది తన మనస్సు దేవుని చిత్తం చేయటం కోసం కూడా చాలా బలంగా స్థిరంగా ఉంది. ఏమాత్రం భావోద్వేగాలకు కానీ శరీర ప్రేమలకు కానీ తనకి తావివ్వలేదు. కొన్నిసార్లు మనం శరీర ప్రేమ తావిస్తే ఇలాంటి అంశాల నుంచి మనం ఆ మాట పలకలేకపోతాం. ఏలి యాజకుడు అయ్యండి తన పిల్లల్ని ఎలాగైతే అతడు గద్దించగా గదమాయించగా వారిని క్రమపరచుకోలేక శరీర సంబంధం ప్రేమను బట్టి వారిని విపేక్షించడం చేతి నష్టపోయాడో అలా మాత్రం ఎలీషా చేయలేదు. అందుకే దేవుని పిల్లల మనసు, దేవుని సేవకుల మనసు ఎలా ఉండాలి అని చూస్తూ ఉంటే మూడోదిగా అది చాలా నిబ్రంగా, బలంగా, స్థిరంగా, ధైర్యంగా ఉంటూ ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలియపరచబడినప్పుడు మాత్రం మొహమాటం లేకుండా, లేకపోతే శరీర ప్రేమ తావివ్వకుండా కూడా దేవుడు చెప్పని చూపిస్తున్నాడు. ఆ చెప్పడానికి కూడా ఆ మనసులో చాలా బలము కావాలి. సో ఎలీషా మనస్సు చాలా స్పష్టంగా ఉంది. చూస్తూ ఉంటే దేవుని వశంలో ఉంది. ప్రలోభాలు గురికాని మనసుగా కనబడుతూ ఉన్నది. అంతేకాదు దేవుని చిత్తం తొలగటం కోసం స్థిరంగా మనసు అవటం చేత అతని జీవితాన్ని దేవుడు చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఎలీషా జీవితం దేవునికి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆ మర్మం ఏంటో కూడా ఇప్పుడు అర్థమవుతుంది. సో వై డిడ్ గాడ్ చోజ్ ఎలీషా అంటే, ఎందుకు దేవుడు కోరుకున్న ఎలీషా అంటే ఇలాంటి స్వభావంతో కూడా వ్యక్తి అవడం చేత దేవుడు ఎలీషాని కోరుకున్నట్టుగా మనం కొంత గ్రహించవచ్చు కూడా. ఇలా జరుగుతున్న కథలో ఇప్పుడు గెహాజీ మనసు చూస్తుంటే గెహాజీ మనసు కూడా చాలా మర్మయుక్తంగా ఉంది. ఎందుకనగా అతడు 4వ అధ్యాయం మనకు చూస్తుంటే ఎలీషాతో తాను ఉన్నాడు,
శిష్యత్వం ఉంది కొన్ని ఏళ్ల పాటు ఉన్న వ్యక్తి గెహాజీ. 8 ఏళ్ల పాటు ఉండి కూడా అతని జీవితంలో ఎలీషా వద్ద నేర్చుకోవాలో కూడా, ఎలా బలపడాలో కూడా తాను అలా బలపడలేకపోయాడు. ఎలియా వద్ద ఎలీషా బలపడ్డాడు. ఎలియా ద్వారా ఎలీషా రెట్టింపు అభిషేకం పొందుకున్నాడు. ఎలియా ద్వారా కూడా పరిచర్య అందుకోవడం కోసం ఎలీషా సిద్ధపడ్డాడు కూడా. కానీ ఎలీషా అనంతరం మాత్రం గెహాజీ ఆ రీతిగా తను సిద్ధపడలేకపోయాడు. ఏమో వెళ్ళిపోతుండే వెనకాల వెళ్ళిస్తాడు అబద్ధం చెప్పి. ఏ బంగారాన్ని, ఏ దుస్తుల్ని ఎలీషా తృణీకరిస్తూ త్రోసివేస్తూ వద్దని చెప్పేసి అన్నాడు. బహుమానాన్ని అతను తుడిసివేసేసాడు. ఆ బహుమానం పొందుకోవడం కోసం గెహాజీ నేమానంటే వెళ్ళేసి అడుగుతున్నాడు కదా. 22వ వాక్యం అంటాడు, నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు. ఏంటంటే ప్రవక్తల శిష్యులతో వచ్చారు, వారికి ఇంత కావాలని చెప్పేసి వెండి దుస్తులు కొడతాను తెచ్చుకుంటూ ఉన్నాడు. చాలా తిప్పిదం చేస్తున్నాడు. అబద్ధం ఆడటానికి గెహాజీ సాహసిస్తూ ఉన్నాడు. గెహాజీ జీవితంలో లోపము తన మనస్సు అది పూర్తిగా మారలేదు. ఎలీషా వద్ద ఉండి కూడా అతని జీవితంలో సగం అవకాశం ప్రవహిస్తున్నాడు. అవకాశం దొరికిన తనకి పరిచయ దినం అందుకోవటం కోసం, ఎలీషా తర్వాత ఒకవేళ సేవకత్వాన్ని చేయడం కోసం దేవుడికి అవకాశంగా అతడు ఎంచుకోవాల్సింది. కానీ ఎలీషా మాత్రం కూడా సంశయించకుండా నయమాన్ని వెళ్ళిపోయి తన మనస్సు విచ్చలుడిగా అది తప్పుదం చేయడానికి అది పరిగెడుతూ ఉన్నది. ఈ రోజున మనకు ప్రభు చూపించేది గెహాజీ మనస్సు చాలా పేలవంగా ఉంది. అది మారలేదు. మారకపోవడం చేత అతని జీవిత అవకాశం ఉన్నప్పటికీ కూడా అవకాశం తాను అందుకోలేకపోయాడు. గెహాజీ పేరుకి అర్థము వ్యాలీ ఆఫ్ విజన్, తెలిసిన లోయ. అంటే అతని జీవితంలో ఒక దర్శనం ఉంది, ఆశయం ఉంది, కానీ లోయలో ఉండిపెడతాను. ఆ ఆశని నెరవేర్చుకోవడం కోసం ఆ లోయ దాటి తాను దేవుని కొండ ఎక్కాలి, దేవుని పర్వతం అధిరోహించాలి. కానీ లోయలో ఉండి అతను దర్శనం కలిగి ఉన్నాడు కానీ, ఒక ఆశ కలిగి ఉన్నాడు కానీ ఆ లోయానుభవం అతడు దాటి బయట పడలేకపోయాడు. ఎన్నో ఏళ్ల పాటు ఉండి కూడా అతడు ఎలీషా వద్ద సరైన రీతి నడవలేకపోయాడు. 4 చెందుస్తుండే మనం ప్రవక్త శూన్యం గండ్రాలి కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా గెహాజీని పంపిస్తాడు. గెహాజీ ముందుగా వెళ్ళి ఎలీషా ముందుకు వెళ్ళి ప్రయత్నం చేసినా సరే ఆ చనిపోయిన చిన్న బిడ్డ మాత్రం గెహాజీ ద్వారా అతడు లేకలేదు. అప్పుడు కూడా గెహాజీ పరిశీలన చేసుకోలేకపోయాడు. ఈ అద్భుతాన్ని ఎందుకు చేయలేకపోయిన పరిశీలన చేసుకోలేకపోయాడు. 5వ అధ్యాయం చూస్తుంటే ఇమాను వద్ద గెహాజీ తేలిపోతూ ఉన్నాడు. అవకాశాలు వస్తున్నా సరే గెహాజీ వాటిని అందుకోలేకపోయాడు. ఎందుకో చూస్తుంటే తన మనస్సు మరవ్యక్తంగా ఉంది. ఆ మనస్సులో మాత్రం పూర్తిగా మార్పు రాలేదు. అంచేత ప్రభు నేర్పిన మనకి అతని ద్వారా ఒక 3 మాటలు ఉన్నాయి. మొదటిగా చూస్తుంటే రోమాపత్రిక 12వ వాక్యంలో మనస్సు మారి రూపాంతరం చెందాలి. మనస్సు మారి రూపాంతరం చెందాలి. రూపాంతరం అనగా మన ఆలోచన విధానం మారిపోవాలి. ఏది ముఖ్యం జీవితంలో చూస్తుంటే ఈ క్రైస్తవ జీవితంలో దేవుని చిత్తాన్ని తొదుముట్టించడమే అది ముఖ్యమైన అంశము. అందుకే హెబ్రీ పత్రిక ప్రభు కూడా అంటారు కదా, బలి కోరలేదు తండ్రి, అర్పణ కోరుకోలేదు, నా దేహాన్ని అమరు చేస్తావు, నీ చిత్తాన్ని తొదుముట్టించుకోవడం కోసం నేను వచ్చానని చేసి ప్రభు వారు హెబ్రీ పత్రిక అంటారు. కీర్తన కూడా వాక్యం ఉంటుంది. సో దేవుని చిత్తాన్ని తొదుముట్టించుకోవడం కోసం గెహాజీ సిద్ధంగా ఉండాలి. కానీ ఆ మనస్సు మాత్రం అది మారకపోవడం చేత లోకరీతిగా వెళ్ళిపోతుంది. ఉచితంగా వస్తే అన్ని అందుకోవచ్చా? రిపీట్ అగైన్, ఉచితంగా వస్తూ ఉంటే అన్ని తీసుకోవచ్చా? అందరి వద్ద అన్ని తీసుకోవచ్చా? ఒకవేళ దేవుడిని ప్రేరేపిస్తే తీసుకోవచ్చు, కానీ కొన్ని పర్యాయాలు మాత్రం ఉచితంగా వచ్చి అన్నీ కూడా తీసుకోదగినవి కావు. దేవుని సాక్ష్యం కోసం, దేవుని నామ ఘనత కోసం నువ్వు ఎలా ఉండాలో, నిగ్రహంతో ఎలా ఉండాలో అలా ఉండాలి. కానీ ఒకవేళ మనం నిగ్రహం కోల్పోయి లోకస్తులాగా వాడి వెంటబడి వెళ్ళిపోతుంటే సాక్ష్యాలు పాడవుతాయి. దేవుడు ఆగమంటే ఆగాలి, దేవుడు సాగమంటే సాగాలి. ఎరుకో వద్ద దేవుడిచ్చిన ఆజ్ఞ ఇశ్రాయేలుకి ఎరుకో ప్రకారం పడగొట్టబడిన తర్వాత దానిలో ఒక్కటి కూడా ముట్టుకొనకూడదు.
ఎరుకు తర్వాత వారు హాయి పట్టణం వెళ్ళినప్పుడు దేవుడు ఇచ్చిన మరొక ఆజ్ఞ, హాయిలో ఉన్నంతా కూడా మీదే అన్నారు. ఎరుకు వద్దను ఆగిపోవాలి, హాయిలోను అనుభవించాలి. దేవుడు ఆగమన్న చోట ఆగాలి, సాగమన్న చోట సాగాలి. కానీ గెహాజీ జీవితంలో చూస్తూ ఉంటే మనస్సు మారలేదు. ఆ మనస్సుకి లోక సంబంధన ఇచ్చలు, వాంఛలు, శరీర కోరికలే గాని దేవుని చేత నడిపించబడటానికి తగినటువంటి స్థితి లేకపోవడం చేత దైవికమైన తలంపులు తనలోకి రావటం, డివైన్ థాట్స్ ఆర్ నాట్ డ్వెల్లింగ్ ఇన్ ద మైండ్ ఆఫ్ గెహాజీ. తన మనస్సులో దైవికమైన తలంపులు కాపురం ఉండటం లేదు. గెహాజీ కనులు కడగవడలేదు, మనస్సు మారలేదు. తద్వారా అతడు నయమాన నుండి పరిగెత్తేసి అతడు ఆ వెండి కోసం, దుస్తుల కోసం కూడా ఆశపడుతూ ఉన్నాడు. ఆర్థిక విషయాల్లో, లోక సంబంధమైన సంపద విషయాల్లో మనం చాలా శ్రమ, అది గురువింటిది. అది ఈ విషయంలో ఎంతో జీవం తప్పకుండా మనకు కావాలి. ఇంగ్లీష్ వద్దన్న దాన్ని గెహాజీ తీసుకోవడానికి ఆ సాహసం ఎందుకో. సో అతని మనస్సు రూపాంతరం చెందలేదు. రూపాంతరం చెందిన మనస్సులో విలువలు వేరుగా ఉంటే దీన్ని ఎలా ఎంచాలో దాన్ని ఎలా ఎంచుతారు. ఒక శిష్యత్వం ఉందన్న వ్యక్తికి వెండితో పని లేదు, బంగారుతో పని లేదు. ఎందుకోసం దేవుడు ఆ ప్రవక్త ఎలీషాను అద్భుతంగా పోషిస్తూ ఉన్నాడు. ఏ పూట తాపడనంటే ఇక ప్రభు వారు అద్భుతంగా పోషించడం చేత శిష్యులకు కానీ ఎలీషాకు కానీ ఆహారం కొదువునట్టు ఎక్కడ మనం చూడము. కానీ గెహాజీ మనస్సు మాత్రం సంపదను పొందుకోవటం కోసం తన మనస్సు ఉండిపోయింది. అది తగిన స్థితి. అది అందుకని విశ్వాస జీవితంలో ప్రభు నేర్పుతుంది, మొదటిగా నీకు చెందని దాన్ని, నీకు తగని దానిని అస్సలు నువ్వు కోరుకోవద్దు. అన్నిసార్లు కూడా నీ ముందున్నవి దేవుని వలన కలిగినవి కావు. మెలకుతో కూడిన స్థితి కలిగి ప్రార్థనాపూర్వకం కూడా ఏది తీసుకోవాలో ఇది తీసుకోవద్దో కూడా గ్రహింపుల వారమైతే మనం జయిస్తామే. కానీ ఆ మెలకు లేనిట్లే తక్కువ వేళ ఇలాంటి ప్రలోభాల మధ్య జారిపోయే ప్రమాదం తప్పకుండా ఉంటుంది. రెండోదిగా చూస్తుంటే సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వాక్యంలో సొలొమోను రాసిన ఒక చక్కని మాట ఉంది. ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడు కూడా అంతే. ప్రాకారం లేని పురం ఎలా పాడైపోతుందో మనస్సును అణుచుకోవాలి. ఒకవేళ గెహాజీ మనసులో ఈ సొమ్ము మీద, బహుమానం మీద తలంపులు కలిగినా సరే, అంతకుముందే గెహాజీ కళ్ళారా చేశాడు. ఎలీషా దాన్ని త్రోసివేస్తున్నాడు. ఎలీషా త్రోసివేసిన ఆ సంగతులు, ఆ తలంపులు గెహాజీ మనసులో మెదలటం లేదా ఆజ్ఞ ఉన్నప్పుడు అతిక్రమిస్తే అది తప్పకుండా పాపం అవుతుంది. అది ఎలీషా దాన్ని త్రోసివేసేసాడు. అది ఎరిగిన వ్యక్తి గెహాజీ మనసులో తలంపులు అతడు ఉన్నప్పటికీ కూడా ఆజ్ఞను అతిక్రమించి ఇప్పుడు ఇతను పాపం చేస్తున్నాడు. ఈ తెలవని సంగతి కాదు, తెలిసిన సంగతి ఇది. అయితే గెహాజీ మాత్రం తన మనస్సును అతను అణుచుకోలేకపోవడం చేత అక్కడ వాక్యం ఉంటుందంటే, ప్రాకారం లేని పురం వలె ఇప్పుడు తన మనస్సు ఉన్నది. ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా, తేటగా, వివరంగా ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా, ఎలీషా ద్వారా వచ్చిన వర్తమానం ఉన్నప్పటికీ కూడా గెహాజీ మాత్రం తన మనస్సును అతడు నియంత్రించుకోలేకపోయాడు. మూడో చూస్తుంటే ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో ఉంటుంది. మనం ప్రార్థన చేసుకోదగిన అంశం ఇది. 4వ వాక్యంలో 29:4 ద్వితీయోపదేశకాండం, అయినను గ్రహించు హృదయమును, చూసు కన్నులను, విని చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. గ్రహించు హృదయాన్ని యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. సో గ్రహించే మనస్సు కూడా మనకు కావాలి. ఏది దేవుని చిత్తం, ఏది కాదు, ఏది ఆలోచన కాదు, ఏది దేవుని మార్గం, ఏది దేవుని కాదు కూడా ఆ గ్రహింపు తప్పకుండా మనకి కావాలి. గెహాజీ జీవితంలో చేయవలసిన ప్రార్థన కూడా ఇదే. శిష్యత్వం తాను ఎలీషా వద్ద నేర్చుకోవాల్సిన అంశం కూడా అదే. తనకి ఆ గ్రహింపుతో కూడా మనస్సు తప్పకుండా రావాలి. దానికోసం తన ప్రార్థన చేసుకోవాలి. ప్రవిస్తారా మనస్సుని. అయితే ఎలీషా చూస్తూ ఉంటే అతని మనస్సు ఈ అన్వేషణ లేదు.
తద్వారా ఈరోజు అతని మనసు ఒక నియంత్రణ లేకపోవడం చేత, కట్టడి లేకపోవడం చేత నయమానంటే వెళ్ళిపోతూ కూడా అతడు ఆ బహుమానం కోసం ఆశపడుతున్నాడు. అదే తనకెంతో చేటు కలగజేస్తూ ఉన్నది. ఆ మనస్సు మనోయుక్తంగా ఉంది ఇంతవరకు కూడా. ఇప్పుడు దాని సంగతి అంతా కూడా బట్టబయలైపోయింది. గేజీ తేలిపోతున్నాడు, ఎలీషా నిలబడుతున్నాడు. 27వ వాక్యానికి వస్తే 5వ అధ్యాయంలో, కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకు నేను సంతతికిన సర్వకాలము అంటియుండును గాక అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టం కలిగి ఎలీషా ఎదుట నుండి కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఎలీషా పాళెవందుడు అవకాశం గేహాజీ దొరికింది. ఎలీషా గుడారం ఉంటూ ఆధ్యాత్మిక విషయం నేర్చుకుంటూ కూడా దేవుని కోసం వాడబట్టడానికి తగిన అవకాశం గేహాజీ దొరికినప్పటికీ కూడా అతడు దాన్ని అందుకోలేపాడు. చివరికి అది బయటికి వెళ్ళిపోతున్నాడు. 8వ అధ్యాయం చూస్తే మనం అక్కడ రాజుని హోరాం వద్ద కనబడుతున్నాడు గేహాజీ. ఇలా వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు ఇక్కడ రాజు వద్ద కూర్చొని ఎలీషా చేసిన గొప్ప కార్యాలు తలపోసుకుంటూ కూడా వాడు చెప్పే స్థితి తనకు కలిగింది. తను చేయవలసిన వాడు అద్భుత ఆశ్చర్యాలు, బయటికి వెళ్ళిపోయిన వాడే కేవలం గతకాలం అనుభవం నెమరవేసుకుంటూ కూడా రాజు వద్ద కూర్చుని ఆ కథలు చెప్పే వానిగా గేహాజీ సరిపెట్టుకునే పరిస్థితి కలుగుతోంది. అవకాశం దొరికినా సరే గేహాజీ అందుకోలేపాడు. మనస్సు మారు రూపాంతరం చెందాలి. ప్రాకారం వల్ల నిగ్రహ శక్తి కలిగిన స్థిరబుద్ధితో ప్రభువుని సేవిస్తుంటూ ఉండాలి. ఆజ్ఞ దొరికిన తర్వాత ఉన్న తర్వాత దాన్ని అతిక్రమించకూడదు. గ్రహించే మనస్సు కూడా గేహాజీకి లేదు. ఎలీషా జీవితం చాలా నిండుకుండ వలె ఉంది, స్థిరచిత్తంగా ఉంది, సియోను పర్వతం వలె ఉంది అది. కానీ గేహాజీ మాత్రం నేడు చంచలత్వాన్ని పడతాడు. జారిపోవడం చేత ఈ 5వ అధ్యాయంలో చెప్తాడు ఎలీషా యుద్ధం నుంచి కూడా అతను బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక మనస్సు చాలా ప్రధానమైన దేవుడి జీవితాన్ని కోరుకోవడం కోసం, దీవటం కోసమైనా సరే అది నీ మనసు బట్టే ఉంటుంది. అది అందుకే దావీదు విషయంలో దేవుడు అదేంటాడు కదా, 10 రూపాయలు లక్ష్య పెడుతున్నప్పుడు సమయంలో దేవుడు సమయంతో అంటాడు కదా, యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. దాన్ని బట్టి ఎన్నిక, దాన్ని బట్టి అభిషేకం, దాన్ని బట్టి ఆశీర్వాదం, దాన్ని బట్టి అభివృద్ధి, దానిని బట్టి దేవుడి చేత వాడబడటం కోసమైనా లేకపోతే ఈ భూమి మీద చక్కని సాక్ష్యంతో బ్రతికే స్థితి అయినా సరే నీ మనస్సు బట్టే ఉంటుంది. సో ఒకని మనస్సు తనకి అదే అతనికి ధన సంపద వంటిది, ఒక గని వంటిది. దాన్ని మనం సరిగ్గా కాపాడుకొని కట్టుకుని నిలబెట్టుకుని ప్రభువులో కొనసాగుతుంటే కనుక దేవుని పిల్లలుగా ఎప్పటికీ కూడా చక్కని సాక్ష్యంతో జీవితాన్ని భూమి మీద కొనసాగించగలుగుతాం. అంచేత మనసు మనం పరిశీలన చేసుకోవాలి. అందుకు తగిన వాక్యానికి ఇస్తున్నారు. అర్థంలో వాక్యం కళ ముందు ఉంది. సో వాక్యానికి వెళ్ళండి, వాక్యం ధ్యానం చేద్దాం. మన మనస్సుని దేవునికి అనుకూలంగాను దేవుని ప్రీతిగా కట్టుకున్నట్లయితే కనుక దేవుడు తప్పకుండా ఈ జీవితాన్ని ఎలాగే ఎలీషాని దీవించి వాడుకున్నాడు అలా మనం కూడా దీవించి తన మహిమ కోసం, తన నామ ఘనత కోసం భూమి మీద ఒక సాక్ష్యంగా ఆయనే మనని నిలబెడతాడు. నీ మనసు ఎక్కడా కూడా ఇలాంటి ప్రలోభాలకు, లోకాస్తులకు కూడా గురి కాకున్నట్లుగా దానికి పగ్గం వేసి నియంత్రించుకొని దేవునిలో ఆయన కృప ద్వారా ముందుకు కొనసాగుదువుగాక. ఆమేన్. తండ్రి, ఎన్నో జీవితాలు కళ్ళ ముందు ఉన్నాయి. జయించిన వారు కొందరు, జయింపిన వారు అనేకులు. జయించిన గుంపులు ఎలీషా అన్నాడు, జయింపని గుంపులో గేహాజీ ఉన్నాడు. నా మటుకు నేను, మా మటుకు మేము ప్రభువా జయించేసి తన గ్రంథాలు కోరుకుంటున్నాం. ఆ మనస్సు మర్మం మాకు తెలియదు కనుక, హృదయం ఘోరమైన వ్యాధి కలని చెప్పి మాకు చెప్పాడు కనుక ఈ మనసుని పరిశీలన చేసి, ఈ హృదయాన్ని పరిశీలన చేసి ఎక్కడ ఎలా జయించాలో జయిస్తే కూడా అన్ని విషయాల్లో కూడా మీ చిత్తాన్ని తొదబడి నుంచి బాగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. గేహాజీ వలె ఏ ఒక్కరు కూడా జారిపోకుండా ఒకరు సహాయం చేయండి. సదా నీ గుడారంలో ఉండే బాధ్యతను గ్రహించండి. అందుకని కీర్తన అక్కడ అన్నిటిగానే స్వామి నీ గుడారంలో అతిథిగా ఎప్పుడూ జీవిస్తూ ఉంటుండాలి. కానీ ఇలా గేహాజీ వలె వెళ్ళగట్టకూడకుండా కూడా కృపను గ్రహించాలని చెప్పేసి ప్రార్థిస్తాను. మనసును బలపరచు, స్థిరపరచండి. పాపంపై విజయం అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఇవి దీని ఆశీస్సులు నీ సంఘంలోంచి మహిమ పొందాలని కోరుకుంటూ క్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.